అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు జననాన్ని వేడుక చేసుకుంటుంది. క్రీస్తు జన్మించటానికి ఆయన తల్లిదండ్రులకు ఎవరు తమ గృహాల ద్వారాల్ని తెరవలేదు. ఆయనకు కనీసం ఒక సత్రంలో కూడా ప్రదేశం దొరకలేదు. ఆయన జననం ఒక పశువుల శాలలో జరిగింది. చాలా దీన ఆరంభం, హంబుల్ బిగినింగ్ అయింది. హంబుల్ బిగినింగ్ అయినప్పటికీ సరే, ఆయన జీవన విధానము, ఆయన చేసిన బోధలు, ఆయన దేవునితో కలిగి ఉన్నటువంటి గొప్ప సంబంధము ప్రపంచాన్నంతటినీ ప్రభావితం చేయడానికి కారణమైంది. దీన ఆరంభాలు అయినప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి దేవుడు మనకిస్తాడని ఈరోజు క్రిస్మస్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఎక్కడ పుట్టిన వారమైనా, ఏ కులంలో, ఏ మతంలో, ఏ జాతిలో, ఎంత మారుమూల ప్రదేశంలో పుట్టిన వాళ్ళమైనా సరే, దేవుడు మనకు ఒక నిరీక్షణ ఈరోజు ఇస్తున్నాడు. మనము కొత్త శిఖరాలను అధిరోహించగలము. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగానైతే ప్రపంచంలో అత్యధిక భాగాన్ని ప్రభావితం చేయగలిగారో, మనము కూడా సరైన జీవన శైలి, సరైన పట్టుదల, క్రమశిక్షణ, దేవునితో మెరుగైన సంబంధాన్ని కలిగి ఉంటే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన గొప్ప వాళ్ళంగా తయారవుతామని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మీ అందరికీ అటువంటి క్రిస్మస్ శుభములు కలగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.